బోర్డుతో పసుపు పండించే రైతుకు మంచి రోజులు వచ్చాయి. మునుపెన్నడూ లేనంతగా సీజన్ ప్రారంభంలోనే మంచి ధర పలుకుతూ ఉండడంతో సాగుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గతంలో 90% కొనుగోళ్లు పూర్తయ్యాక వ్యాపారులు ధరలు పెంచి కొనుగోలు చేసేవారు. అయితే ఈసారి ముందు నుంచి మంచి ధరకు కొనుగోలు చేస్తూ ఉండడంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురించాయి. పసుపు పంట చేతికొచ్చే సమయం దగ్గర పడడంతో పసుపు రైతుల్లో ధరపై సానుకూలత వ్యక్తమవుతోంది. పసుపు రైతుల సమస్యలు, పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళనలు దశాబ్దాలుగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో తరచూ మనం వినే మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత 2 సీజన్ల నుంచి పసుపు పంట కొనుగోళ్లు చివరి దశలో మంచి ధరలు లభించాయి. అయితే పంట కొనుగోళ్లు చివరి దశకొచ్చాక వ్యాపారులు కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా ఈసారి పసుపు కొనుగోళ్లు ప్రారంభ దశలోనే మంచి ధరలు లభించడంతో రైతుల్లో ఉత్సాహం కనపడుతోంది. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 36,000 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 21,000 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 25,000 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఇటీవల మార్కెట్ కు స్వల్పంగా పంట అమ్మకానికి వచ్చింది. నిజామాబాద్ సంగ్లీ మార్కెట్ లో 13,991 రూపాయల ధర పలకటం విశేషం. గత కొన్నేళ్లుగా ప్రారంభంలో 6,000కు మించి పసుపుకు ధర వచ్చేది కాదు. ఈసారి ప్రారంభ ధరని రెండింతలు పలకటంతో పసుపు రైతులు పంటను విక్రయానికి తరలించేందుకు సిద్దమవుతున్నారు. పసుపు పండించే రైతులు గత 10 సంవత్సరాలుగా సరైన మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో నామమాత్రపు ధరలకు పసుపును అమ్ముకున్న రైతులు గత 2 సీజన్లలో మాత్రం ఎక్కువ ధరకు పంటను అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుతో పాటు విదేశాల నుంచి పసుపు దిగుమతి తగ్గించి ఎగుమతులు పెంచారు. దీంతో అధిక ధర చెల్లించి పసుపును కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. అయితే ప్రారంభంలోనే 12,000 ధర పలకటంతో పసుపు రైతుల్లో అనుకూల ధరలపై ఆశలు చిగురించాయి. మరోవైపు మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు సరిపడా మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉండటంతో ఈ సీజన్లో మంచి ధరలు వస్తాయని పసుపు రైతులు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 5 దశాబ్దాలుగా పసుపు పంటను సాగు చేస్తున్నారు రైతులు. ఏటా 46,000 ఎకరాల్లో పంట సాగు చేసేవారు. అయితే గత దశాబ్ద కాలంగా అనుకున్న ధరలు లభించకపోవడంతో 6,500 తక్కువ ధరకే పంటను అమ్ముకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులతో పోల్చితే ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని భావించిన రైతులు ఈసారి సాగు విస్తీర్ణం తగ్గించారు. కానీ అనూహ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి పసుపు ధరలు పెరిగాయి. ఇటీవల నిజామాబాద్ మార్కెట్ లో ఓ రైతు తన వద్ద ఉన్న పసుపును అమ్మకానికి తీసుకురాగా సుమారు 14,000 పైచీలకు ధర లభించింది. దీంతో ఈసారి పసుపు పంటకు మంచి ధరలొస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణ రాష్ట్రంలోనే పసుపు పంటకు ప్రధాన మార్కెట్ గా ఉంది. నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, జగిత్యాల నుంచి కూడా రైతులు తాము పండించిన పసుపు పంటను అమ్ముకునేందుకు ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం నిజామాబాద్ మార్కెట్ కు 10 లక్షల క్వింటాళ్ల పసుపు పంట అమ్మకానికి వచ్చేది. దీంతో 10 కోట్ల ఆదాయం కేవలం పసుపు పంట ద్వారా మార్కెట్ యార్డుకు వచ్చేది. కానీ సరైన ధరలు లేక విస్తీర్ణం తగ్గటంతో గత కొన్నేళ్లుగా ఈ మేరకు అమ్మకాలు జరగలేదు. అయితే గత సీజన్లో అనూహ్యంగా ధరలు పెరగటంతో ఇతర ప్రాంతాల పసుపు అమ్మకానికి నిజామాబాద్ మార్కెట్ కు వస్తోంది. మరోపక్క నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం మార్కెట్ కు పసుపుని అమ్మకానికి తెచ్చేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన పంట పండించి బాగా ఎండబెట్టి పాలిష్ చేసి తేమ శాతం లేకుండా తెస్తే మంచి ధర ఇస్తామని రైతులకు అధికార యంత్రాంగం భరోసా కల్పిస్తోంది. మరోవైపు రైతులు నాణ్యమైన పసుపుని భవిష్యత్తులో క్వింటాలకు 20,000 మద్దతు ధర వచ్చేలా చూస్తానని ఎంపీ అరవింద్ అంటున్నారు. పసుపు ఏదైతే రేటు ఉందో నాకు ఇందాకనే నిన్నటి రేటు 13,991కి ఇందూరు మార్కెట్ యార్డ్లో అమ్మినట్టు, సాంగ్లీలో 15,000కి మన రైతులు అక్కడ పోయి అమ్మినట్టు సమాచారం వస్తుంది. పసుపు రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ రేట్లు పెరుగుతున్నాయంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రానున్న కాలంలో కూడా ఏదైతే నూతనంగా టర్మరిక్ బోర్డు ఫామ్ అయిందో ఆ బోర్డుకి 400% ఎక్స్పోర్ట్స్ పెంచే టార్గెట్ కూడా ఉంది. ఉప్పు రేటు తగ్గుముఖం ఉండదు. ఇక 1-2 years 20,000 రూపాయలు దాటుతుంది పసుపు రేటు. ఆ బాధ్యత మాదే.
ఫైన్ ట్యూనింగ్ అవుతుంది, భూసార పరీక్షలు అవుతాయి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు వస్తాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో పసుపునకు డిమాండ్ ఏర్పడటంతో పాటు కేంద్రం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో రైతుల్లో పసుపు ధరపై ఆశలు చిగురించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేదు. అప్పటి కేసీఆర్ సర్కార్ కనీసం కేంద్రానికి సిఫారసు చేయకపోవడంతో రైతులు నష్టపోయారు. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రంతో సంప్రదింపులు జరిపి పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో సఫలమయ్యారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయంటున్నారు.